కృతజ్ఞతలు. ఎందుకంటే నేను తెలంగాణ రాష్ట్ర గౌడ సంఘం ప్రధాన కార్యదర్శిని. ఎందుకంటే ఈ కళ్ళు కాంపౌండ్ అనేది మా వృత్తి అనేది చెప్పుకోవడానికి చాలా గర్విస్తున్నాం. ఎందుకంటే ఈ రోజుల్లో కళ్ళు కాంపౌండ్ అనేదానికి ఒక సినిమా వస్తుంది అనేది కొద్ద ఆశ్చర్యకరం. దీన్ని సాధ్యం చేసి చూపించారు ప్రవీణ్ గారు. అదేవిధంగా మా అన్న, మా సోదర సమానుడు మా మల్లేష్ అన్న గారు ప్రొడ్యూసర్. దీనికి మీరు అందరు ఈ కళ్ళు కాంపౌండ్ అనేది ఎట్లా చేస్తున్నారో కానీ ఎవరి మనోభావాలు దెబ్బతినకుండా ఈ యొక్క జాతిని ముందు బాగా తలెత్తి చూపే విధంగా మీరు చూపిస్తున్నారని నేను ఆశిస్తున్నా. ఎందుకంటే మీ ఈ మొదటి సినిమా అయినప్పటికీ ఇంత పెద్ద త్యాగం చేసి ఒకే కులానికి సంబంధించినటువంటి ఈ యొక్క సబ్జెక్ట్ తీసుకొని దీన్ని ముందుకు తీసుకెళ్తున్నారంటే మీకు ఇట్లా ఒక విజయం వస్తే దీని వెనుక ఎంతో మంది కృషి ఉంటుంది. ఇలాంటి విజయాలు మీకు ఎన్నో దరిదాపులకు వస్తాయి. ఇలాంటి చిత్రాన్ని మీరు చాలా జాగ్రత్తగా తీసిరని అనుకుంటా. ఎందుకు ఇది ఈ కళ్ళు కాంపౌండ్ అనేది ఈ కులానికి సంబంధించింది కానీ ఇది అన్ని కులాలు కలయిక సమ్మేళనం అనేది ఈ కళ్ళు కాంపౌండ్లో జరుగుతుంది. కళ్ళు కాంపౌండ్లో ఇప్పుడు పెద్దలు అన్నట్టుగా కళ్ళు కాంపౌండ్లో ఒక పంచాయతీలు కానీ లేదంటే ఒక పెద్దలు కొన్ని నిర్ణయాలు అక్కడక్కడ తీసుకుంటారు. ఇవి ఎవరికి కొంత తెలియదు. ఎందుకంటే అక్కడ సమూహమైనాక వారి యొక్క ఆలోచనలు కొన్ని పంచుకుంటారు అక్కడ. అంతేవిధంగా కొన్ని రాజకీయ సమీకరణాలు కూడా ఈ కళ్ళు కాంపౌండ్లో జరుగుతాయి. ఇప్పటికీ మేము పల్లెల్లో చూస్తుంటాము. కళ్ళు కాంపౌండ్లో జరిగిన రాజకీయాలు ఏ వేదిక మీద జరగవు. ఎందుకంటే కళ్ళు కాంపౌండ్లో ఒక రాజకీయ సమీకరణలు అక్కడ చేంజ్ అవుతుంటాయి. దీని యొక్క పరిణామాలు చాలా పెద్దగా ఉంటాయి. ఇలాంటి కళ్ళు కాంపౌండ్ చూపించినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. ఈ చిత్ర బృందం కూడా బాగా కష్టపడి ఉంటుందని నేను ఆలోచన చేస్తున్నాను. ఎందుకంటే ఇది చాలా పెద్ద త్యాగం. ఎందుకు ఒక కులాన్ని మీద వేసుకొని ఒక కళ్ళు కాంపౌండ్ అని పేరు పెట్టడం అనేది కొంత అందరికి పెద్దలందరూ మీరు కొంత ఆలోచించవలసిందే. ఇది కొంత జాగ్రత్త తీసి ఎంత అంటే ఒళ్ళు దగ్గర పెట్టుకొని చేయాల్సినటువంటి పని ఇది. ఎందుకు ఆషామాషిగా చెప్తాలే నేను. దీని మీద పెద్ద యుద్ధాలు కానీ ఏమేమో జరుగుతాయి. ఇవన్నీ మీకు రాకుండా దరిదాపులకు రాకుండా ఆ దేవుడు మిమ్మల్ని చల్లగా కాపాడాల్సిందికి నేను కోరుతున్నా. ఎందుకంటే ఇది అంత ఆషామాషి కాదు, చాలా సున్నితమైన అంశం. ఇలాంటి అంశాలను మీరు పరిగణలోకి తీసుకోవాలంటే మీకు పెద్ద గట్స్ కావాలి, పెద్ద అనుభవం ఉన్నటువంటి డైరెక్టర్ కావాలి. మీకు నిజంగా అనుభవం ఉందని నేను నమ్ముతున్నా. ఎందుకు ఒక కులాన్ని త్యాగం చేసి ఒక సబ్జెక్ట్ను మీరు దాని మీదకి తీసుకున్నారంటే చాలా మీ అందరి ఆలోచన చాలా నిమిలీకృతమైనది. దీంట్లో ఇంత పెద్ద చాలా ఆర్టిస్టులు ఉన్నారు. మాకు ఈ సినిమా ఫీల్డ్ గురించి చాలా అనుభవం తక్కువ. ఎందుకంటే మేము రాజకీయం, వ్యాపారం, మాకు దాని మీద కొంత గ్రిప్ ఉంటుంది. ఈ కళ్ళు కాంపౌండ్కు రాజకీయానికి అవినాభావ సంబంధం ఉంది కాబట్టి నేను మాట్లాడగలుగుతున్నా. లేకపోతే మీ సినిమా ఇండస్ట్రీ గురించి నేను మాట్లాడగల కాదు. ఎందుకంటే మాకు అనుభవం లేదు సార్. ఎందుకు చెప్తున్నానంటే కళ్ళు కాంపౌండ్ ఇప్పటిదాకా చెప్పాను, కళ్ళు కాంపౌండ్లో రాజకీయ సమీకరణలు జరుగుతాయి. ఇప్పుడు కూడా జరుగుతున్నాయి. ఫ్యూచర్లో ఎప్పుడైనా రాజకీయం అనేది కళ్ళు కాంపౌండ్తోనే స్టార్ట్ అవుతుంది. ఇంకా కూడా చూడండి, ఇంకా 100 సంవత్సరాల పైన. ఇంకొక విషయానికి వస్తే కళ్ళు అనేది ఒక ఆయుర్వేదం. దాన్ని మీరు అందరూ ఖచ్చితంగా సేవించాలని నేను దానికి గుండె మీద చేసుకొని చెప్తున్నా. ఎందుకంటే మీరు ఇప్పటిదాకా ఒక సాంగ్ చూపించాను, నేను చూసాను. దాంట్లో ఎక్కడైనా మీ సినిమా ఇండస్ట్రీ వాళ్ళు చేస్తున్న టైంలో ఒక మద్యపానం సేవిస్తున్నప్పుడు హానికరం అని రాస్తారు, రైట్? కానీ కళ్ళు తాగుతున్న టైంలో మీరు హానికరం అని రాయలేదు. అంటే దట్ ఈజ్ ఆయుర్వేదం. నిజంగా ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్. ఎందుకంటే మా కళ్ళు ఇది. మేము ఒక గౌడ జాతికి సంబంధించినటువంటి మేము ఒక వ్యక్తిని మేము దీన్ని గర్వపడుతున్నా. ఎందుకంటే ఇది హానికరం కాదు, ఇది యొక్క ఆయుర్వేదం. ఆయుర్వేదంగా నిజంగా ఇది ఆయుర్వేదం అని చెప్పుకోవడానికి 360 రోగాలను నయం చేసేటువంటి కళ్ళు. మీరు అందరూ బ్రహ్మాండంగా తాగండి, ఎవ్వరికి నిషేధం లేదు. చిన్న పిల్లల నుంచి పండు ముసలి వరకు దీన్ని తాగొచ్చు. ఇలాంటి సినిమా చూపించినందుకు మీకు నిజంగా మా జాతి రుణపడి ఉంటుంది. మా జాతి ఎల్లవేళ మీకు ప్రోత్సహిస్తుంది. 100% మీకు మేము కూడా కోఆపరేషన్ చేసి మా తెలంగాణ ఉన్నటువంటి గౌడ్లందరినీ ప్రోత్సహించమని చెప్తాం. దీనికి జిల్లాకు మేము చెప్తాం. మీ సినిమాలను అంటే ఆదరించమని చెప్తాం. ఇంతకుముందు కూడా బాలకృష్ణ గారు కూడా సినిమా తీశారు ఒకసారి, కళ్ళు కాంపౌండ్. ఆ కళ్ళు మీద కొంత ఒక పాట సాంగ్ పాడారు. దాన్ని మేమంతా సన్మానం చేసినాం అతనికి. ఎందుకంటే మా జాతి యొక్క దాన్ని ఇంకోటి ఏంటంటే కళ్ళు అనే దానికంటే కూడా ఇప్పుడు కొత్తగా మేము నీరా కేప్స్ నెలకొల్పినాం
తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నీరా కేపును మేము నెక్లెస్ రోడ్లో పెట్టించినాం. బ్రహ్మాండంగా బెంజ్ కారులో ఇదే భరద్వాజ్ గారు చెప్పినట్టు మీ ఇక్కడ ఉన్న వాళ్ళంతా నేను ఒకరోజు వస్తే టైం ఇస్తే కూడా మీ అందరిని తీసుకుపోయి నేను కూడా నీరా కేపులో కేప్ దాపినట్టు కళ్ళు కూడా రాపిస్తా. ఎందుకంటే ఒక దగ్గర కేప్ షాప్కి వెళ్ళి మీరు ఎట్లా తాగుతారో మా నీరాను కూడా మేము అట్లా రాపగలుగుతాం. ఎందుకంటే సగర్వంగా చెప్పగలుగుతున్నాం మేము తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత నీరా కేప్ని ఏర్పాటు చేసినామని చెప్పడానికి గర్విస్తున్నాం. ఎందుకు ఏ రోజైనా కానీ కళ్ళు తాగాలంటే నామూషిగా ఫీల్ అయ్యేవాళ్ళు. మీరు 1995 చూపించారంటే 1995లో కళ్ళు తాగే వాళ్ళు దొంగతనం అనేది కళ్ళు తాగేటోళ్ళు. ఇప్పుడు నేనేం చెప్తాను, హైదరాబాద్ నడి బొడ్డు మీద నీరా కేప్ నెలకొల్పినాం. మీరు అందరూ పోయి బ్రహ్మాండంగా తాగిరండి. అందరూ ఎక్కడ దొంగతనం లేదు. ఇది అందరు చెప్పి నేను అందరూ మెచ్చుకునే విధంగా మీ అన్ని ఇంకోటి నీరా కేపులో అంటే మూలికలు ఉంటాయి. ఇక్కడ మూలికలు ఉన్నాడు. ఈ ఆయుర్వేదం మీద చేసినందుకు మేము కూడా ధన్యులం. మా జాతి ధన్యం ముందు. ఎందుకంటే దీంట్లో బాగా మీకు ఏంటంటే ఈ యొక్క జాతిని వెలికి తీసి వారి యొక్క వృత్తిని మీరు బాగా చూపించాలని కోరుకుంటున్నాం. కానీ దాంట్లో మాత్రం ఎలాంటి భంగం కలిగించే విధంగా చూడండి, అది చూడకండి. దాన్ని మాత్రం మేము కొంత ఇలాంటిది ఉండేమనుంటే కట్ చేసుకోండి. నాట్ ఓన్లీ తెలంగాణ, ఓవరాల్ ఇండియా గౌడ్స్ గురించి మాట్లాడుతున్నాను నేను. ఓవరాల్ ఇండియా గురించి మీరు కష్టపడ్డది 3 రాష్ట్రాలలో కష్టపడ్డదని నాకు తెలుసు. మా మిత్రుడు కూడా చెప్పిండు ఆల్రెడీ, మా అన్న. మీరు అందరూ బాగుండాలి, ఈ సినిమా బాగా హిట్ కావాలి. మీరు చిన్న సినిమా అంటున్నారు కానీ చిన్న సినిమా కాదు, పెద్ద సినిమా అవుతుంది. మేమందరూ మా జాతి అంతా ఆశీర్వదిస్తారు, తెలంగాణ ప్రజలు ఆశీర్వదిస్తారు, ఆంధ్రప్రదేశ్లో ఆశీర్వదిస్తారు. అందరూ ఓవరాల్గా ఇండియాలో ఉన్నటువంటి జాతి మొత్తం మీ అనుకోండి ఈ యొక్క సినిమా చూడడానికి ప్రోత్సహిస్తామని కోరుకుంటున్నాం. అందరికీ ధన్యవాదాలు. గౌడ్ సాబ్ కొబ్బరి విచ్చేసినటువంటి మీ అందరికీ నా యొక్క కళాసరస్ నమస్కారం తెలియజేస్తూ, అలాగే వీధి మీదకు ఉన్నటువంటి పెద్దలందరికీ నా యొక్క కళాసరస్ నమస్కారాలు. కల్కంప 1995 టీం అందరికీ, ఆల్ 24 క్రాఫ్ట్స్ ఉన్న టీం వాళ్ళందరికీ ఆల్ ద బెస్ట్. ఈ సినిమా పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారం అండి. ఈరోజు ఇండియాలో తెలుగు సినిమా అంటే టాప్ రేంజ్లో ఉంది. అందుకు నిజంగా తెలుగు ఆర్టిస్టులు కానీ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ వాళ్ళందరూ కూడా గర్వపడే సమయం ఈరోజు. ఒకప్పుడు తెలుగు సినిమా అంటే ఎక్కడో ఉండేది, అలాంటిది చాలా ఎత్తుకు ఎదిగింది. అలా ఎదగడానికి కారణం ఈరోజు పాన్ ఇండియా అని తీయడం, 100 కోట్లు ఖర్చు పెడితేనే కానీ ఒక 5-6 భాషల్లో తీయలేకపోతున్నారు. ఇలాంటి సందర్భంలో ఒక చిన్న హీరో అంటే చిన్న పెద్ద అనేది పక్కన పెడితే కొత్త హీరోతో ఒక కొత్త డైరెక్టరు ఇలాంటి ప్రయోగం చేయడం చాలా గట్స్ ఉన్న విషయం. ప్రవీణ్ గారికి నిజంగా కంగ్రాట్స్ అండి. చాలా గట్స్తోని ఈ సినిమా చేశారు. మీరు మొన్న వచ్చి నాకు చెప్పారు, అంతకుముందే మా గణేష్ ముత్యాల ఆయన వివి వినాయక్ గారి బంధువు నైబరు పక్కింటినే ఉంటాడు. నాకు చెప్పాడు ఇంతకుముందే సినిమా ఒకటి చేస్తున్నాము అన్నయ్య అని. కానీ బట్ మొన్న ప్రవీణ్ గారు వచ్చి నాతో చెప్తున్నప్పుడు నేను అన్నా, ఎంత గట్స్ అండి, అన్ని భాషల్లో తీశారు, ఎంత బడ్జెట్ అయిపోయి ఉంటుందో అంటే, అలా 100 కోట్లు అయితే మేము చేయలేదండి అని. ఇదొక ఎగ్జాంపుల్. ఇలాంటి సినిమాలు కనుక ఆడితే మాలాంటి వాళ్ళు ఇంకా ఎన్నో సినిమాలు చేయడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు చాలామంది ప్రొడ్యూసర్స్కి సరైన కోఆపరేషన్ లేదు, అది ఇది అని అంటారు. మా ప్రసన్న కుమార్ గారు, మా అన్నయ్య, ఆయన ఈరోజు ఫిలిం ప్రొడ్యూసర్స్ కౌన్సిల్లో కూర్చుని ఆయన మొట్టమొదటిగా చూసేది చిన్న ప్రొడ్యూసర్స్కి ఎలా హెల్ప్ చేయాలనేది మాత్రమే చూసే వ్యక్తి ఆయన. సో ఇలాంటి వారి సహకారం తీసుకొని మీరు ఫైనాన్షియల్గా కనుక ఈ సినిమా నిలబడింది, మీరు ఖర్చు పెట్టినవి మొత్తం వచ్చినాయి అని అంటే మీ వెనుక ఎంతోమంది పాన్ ఇండియా సినిమాలు తీయడానికి ముందుకు వస్తారండి. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్ టీమ్. గణేష్ తర్వాత చాలా తగ్గినట్టు ఆల్ ద బెస్ట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. వచ్చిన మా ముఖ్య అతిథులకి, పత్రికా విలేకరులకి, మీడియా ఫ్రెండ్స్ అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. నా పేరు జట్టి దుర్గారావు అండి. నా స్క్రీన్ నేమ్ ప్రవీణ్ జట్టి. మా నాన్నగారి పేరు జట్టి వెంకటేశ్వరరావు గారు, మా అమ్మగారు పేరు సంతోషం. ఒక చిన్న ఫ్యామిలీ నుండి నన్ను ఎంబీఏ చదివించారు. మా అమ్మగారు మా నాన్నగారు చాలా కష్టపడి
చిన్నప్పటి నుండి కూడా ఈ ఆర్ట్ అంటే చాలా ఇంట్రెస్ట్ ఉంది. ఆ తర్వాత 1997లో చీకటి సూర్యుడు సినిమాలో నారాయణమూర్తి గారి సినిమాలో దాము అని ఒక విలన్ ఉన్నారు. ఆ పక్కన కుర్రాళ్ళు ఉంటారు, బ్యాడ్ బాయ్స్ అని చెప్పి అంటారు. ఆ విలన్ బ్యాచ్లో ఫస్ట్ సినిమా చేశాను. ఆ తర్వాత మా మిస్సెస్ హారిక జెట్టి మా ఫ్యామిలీ మెంబర్స్ సహకారంతో ఇంట్లోనే VHS కెమెరాలతోటి ఆ రోజుల్లో టెలిఫిల్మ్స్ చేశాం సార్. ఆ తర్వాత చెన్నైలో ఆర్టిస్ట్గా సీరియల్స్ సింగిల్ సీన్ ఆర్టిస్ట్గా అలా చేశాము. 2018లో హైదరాబాద్ వచ్చినప్పుడు ఒక 18 సినిమాలు చేశాను. ఒక 17 షార్ట్ ఫిల్మ్స్ టెలిఫిల్మ్స్ అన్నీ కూడా చేసిన తర్వాత ఒక సినిమా చేయాలనే ఉద్దేశంతో ఈ సినిమా చేశాం సార్. అందరికీ నమస్కారం. నేను విష్ణు గారు నేను కలిసినప్పుడు నేను పిక్చర్ తీస్తున్నాను అన్నారు. సరే ఎవరో పిక్చర్ తీస్తున్నారు, డైరెక్టర్ ఎవరో అన్నారు. నేనే డైరెక్టర్ని అన్నారు. నిజంగా